మనం ఈజీగా గెలిచేస్తాంలే అనుకున్నప్పుడు చిట్ట చివర్లో అవతల వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు వెంటాడి దెబ్బతీయడం అంటే ఎట్లుంటుంది అనేటువంటిది గతంలో జగన్కి తెలుసు. మొదట 150 మందికి పైగా ఎమ్మెల్యేల సంతకం పెట్టబడినటువంటి జగను ఒక్కసారిగా అవినీతి ఆరోపణలతో ఆ జైలు నుండి బయటకు వచ్చి తర్వాత పవర్లోకి రాకుండా అడ్డం పడినటువంటి అంశం అదే అయ్యింది. అనుభవము ప్లస్ ఇక్కడ అవినీతి అనేటువంటిదే 2014 ఎన్నికల ప్రచారాస్త్రం. ఇక్కడ ఈ దఫా ఆ అస్త్రాన్ని బయటికి తీసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బంది ఎదురైంది. ఏంటంటే దానికంటే కూడా ఇక్కడ ఎక్కువగా అంటే ఇటు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం, దాన్ని పవన్ ప్రస్తావించి ఆ వీడియోలతో సహా చూపెట్టిన తర్వాత తెలుగుదేశం ఒకంత డిఫెన్స్లో పడినటువంటి పరిస్థితి అయింది. దాంతో అవినీతి అనేటువంటి అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా కాకుండా కుట్ర సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అది టీఆర్ఎస్ వైసీపీను బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నటువంటి సిద్ధాంతాన్ని, అట్లాగే తెలంగాణ ఆంధ్రాలో ఆత్మగౌరవ పోరాటం లాంటి సిద్ధాంతాలని పట్టుకుని కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ విధంగా ప్రచారంలో ఒక కొత్త పుంతల్ని తొక్కినటువంటి పరిస్థితి ఉంది. అది రెండవ కోణం. ఇప్పుడు జగన్ని వెంటాడుతున్నది వివేక మర్డర్కి సంబంధించినటువంటి అంశం. ఇది రాయలసీమలో జగన్కి సింపతి తీసుకొస్తే కోస్తాలో జగన్ని చూసి భయపడేటువంటి సిచ్యుయేషన్ తెచ్చే విధంగా స్ట్రాటజిక్గా తెలుగుదేశం వేస్తున్నటువంటి ఎత్తులకి వీక్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే వైసీపీది కనబడుతుంది. అదేంటంటే విజయమ్మని వైజాగ్లో నుంచోబెడితే అడ్డపంచులోళ్ళు వచ్చి ఇక్కడంతా అరాచకం చేస్తారన్నటువంటి నాటి ప్రచారం ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర మొత్తం వైసీపీని దెబ్బతీసిందో, గోదావరి జిల్లాల దాకా కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువ పడిందో, అదే తరహా వ్యవహారం మళ్ళీ స్టార్ట్ అయింది. అది అందుకని రోజు కట్లు కట్టారు, మర్డర్లు చేసేసారు, అరాచకాలు నడుస్తాయి, హత్యా రాజకీయాలు. వాస్తవంగా హత్యా రాజకీయాలు అనేటువంటిది 2 పార్టీల హయాంలో జరిగినాయి. అసలు ఒక్కొక్క జిల్లాలో రౌడీ షీటర్లు ఎవరున్నారు, రౌడీ నాయకులు ఎవరున్నారంటే అది ఇరు పార్టీలు, నాటి కాంగ్రెస్సు నాటి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పటికి కూడా జిల్లాకు ఒక్కొక్క నాయకుడు పేరు గుర్తు చేస్తే కనుక ఇటు కూడా ఉంటారు. ఇద్దరు రౌడీ నాయకుల్ని గుర్తు చేసుకుంటే అందులో ఒకళ్ళు ఇటు ఉంటారు, ఒకళ్ళు అటు ఉంటారు. అప్పుడు కాంగ్రెస్లో ఉంటే ఇప్పుడు వైసీపీ వైపుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎదురోళ్ల వల్ల అరాచకం జరుగుతుంది అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడంలో, ఇంకోటి హత్య అదే చేసేసినటువంటి రేపు మనల్ని ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఫీలింగ్, మౌత్ పబ్లిసిటీ, దానికి అనుకూలంగా మీడియా పబ్లిసిటీతో ప్రస్తుతం జగన్ని మరొకసారి చెక్ పెట్టేటువంటి ప్రయత్నంలో ప్రచారంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది, అందులో డౌటే లేదు. ఇప్పటిదాకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి వెయ్యాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకునేటువంటి పరిస్థితిని కల్పించడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. మరి అది ఎలా అధిగమించి గెలవగలుగుతారా, లేదంటే కనుక ఆ ఎత్తుకి చిత్తవుతారా అనేటువంటిది ఎన్నికల తర్వాతే తేలబోతుంది.